మాట్లాడితే మాట్లాడు, కాల్ కట్ చేసినావు ఏంద్రా, మాట్లాడు. ఏంటి మాట్లాడేది? అరే నీకు పైసలు కట్టడానికి అయితలేదు, వాళ్ళు వచ్చి నువ్వు పడతావరా? ఏం పోరాదు శ్రీ భారతి స్కూల్ దగ్గర నేను లోన్ తీసుకొని కట్టలేని పరిస్థితుల్లో రికవరీ ఏజెంట్స్ హరాస్మెంట్ మామూలుగా ఉండదు. వాళ్ళు మిమ్మల్ని అన్ని విధాలుగా చిత్రహింసలకి గురి చేస్తారు. ఫోన్ ద్వారా, మెయిల్ ద్వారా, వాట్సాప్ ద్వారా, పోస్ట్ ద్వారా, ఇలా అన్ని విధాలుగా. ఒకవేళ మీరు వీటన్నిటిలో కనెక్ట్ అవ్వకపోతే వాళ్ళు మీ ఇంటికి వచ్చి మీ పరువు తీస్తారు. జనరల్ గా రికవరీ ఏజెంట్స్ నార్మల్ కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వండి, కానీ రికవరీ వాళ్ళు వాట్సాప్ కాల్ చేస్తున్నారు అంటే జాగ్రత్తగా ఉండండి. వాళ్ళతో మాట్లాడడానికి నిరాకరించండి, ఎందుకంటే వాట్సాప్ కాల్ రికార్డ్ అవ్వదు. వాళ్ళు అందుకే వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తారు. కాల్ రికార్డ్ పెట్టి పోయి స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి నీ పేరు చెప్పి రికార్డ్ ఎందుకో రా, స్టేషన్ కి వెళ్ళు, లైన్ లోకి వెళ్ళు, నేను లైన్ లోనే ఉంటా. ఎక్కడ వెళ్ళి ఇస్తావు కంప్లైంట్ ఇవ్వుకో. హలో, నేను అడగకుండా నీ అమ్మ లోన్ పేమెంట్ మీరు సరిగ్గా మాట్లాడింటే 100%. అవునా? మరి రా, నువ్వు కూడా ఇదే పని చేద్దు. ఎవరైనా వాట్సాప్ కాల్ చేస్తే కట్ చేయండి లేదా నార్మల్ కాల్ చేయండి అని చెప్పండి. వాట్సాప్ కాల్ చేస్తే ఆ నంబర్ బ్లాక్ చేసేయండి, ఎందుకంటే అది రికార్డ్ అవ్వదు కాబట్టి. ఇష్టమైనట్టు మాట్లాడతారు. నార్మల్ కాల్ చేస్తే ఆ కాల్ తప్పకుండా రికార్డ్ చేయండి. ఆ రికార్డింగ్ సేవ్ చేసి పెట్టండి, ఫ్యూచర్ ఎవిడెన్స్ కోసం యూజ్ అవ్వచ్చు. లోన్ కట్టలేని పరిస్థితుల్లో ఒకవేళ మీరు ఉంటే ఖచ్చితంగా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి, లేదా వాళ్ళు మాట్లాడే మాట, భాష, యాస మిమ్మల్ని ఇంకా బాధ పెడుతుంది. వాట్సాప్ లో ఇంటరాక్ట్ అవ్వడం ఆపండి. మీరు లోన్ కట్టలేని పరిస్థితుల్లో ఉంటే ఒక కోడ్ త్రూ ఒక డైనమిక్ ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకోండి. దీని ద్వారా మీకు లోన్ కట్టడానికి 2-3 ఇయర్స్ దాకా టైం దొరుకుతుంది. ఈ రికవరీ ఏజెంట్స్ హరాస్మెంట్ తగ్గుతుంది. మీరు కొంచెం ప్రశాంతంగా మీ పని చేసుకొని మనీ అరేంజ్ చేసుకొని తర్వాత సెటిల్మెంట్ లేదా ఫుల్ అమౌంట్ క్లోజ్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్.